Today we are discussing about microeconomics. The economics is divided into two parts, microeconomics and macroeconomics. The micro and macro words derived from two Greek words. In 1933, Ragnar Frisch, who was the Norway economist, first introduced these terms first time in economics. Economics అనేది టూ పార్ట్స్గా డివైడ్ అయింది. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో మ్యాక్రో అనే టూ వర్డ్స్ అనేవి ఎంఐకేఆర్ఓ, ఎంఏకేఆర్ఓ అనే టూ గ్రీక్ వర్డ్స్ నుంచి పుట్టినాయి. మైక్రో అంటే స్మాల్ అని అర్థం, మ్యాక్రో అంటే లార్జ్ అని అర్థం. 1933లో నార్వే ఎకానమిస్ట్ రాగ్నార్ ఫిష్ మొట్టమొదటిసారిగా ఈ మైక్రో అండ్ మ్యాక్రో టూ వర్డ్స్ని ఆయన యూజ్ చేశాడు. మైక్రో మీన్స్ మిలియన్త్ పార్ట్, మైక్రో మీన్స్ ఏ స్మాల్. Microeconomics studies about the individual units of an economy. Microeconomics studies about the individual units of an economy. How an individual firm get maximum profits with its limited resources. How the prices of commodities are determined. How the prices of the factors of production determined, etc. are discussed in microeconomics. మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ యూనిట్స్ని స్టడీ చేస్తుంది. అంటే ఎకానమీలో ఉండే ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా స్టడీ చేస్తుంది. అంటే నీకు ఒక ఇండివిజువల్ ఏ విధంగా కమోడిటీస్ని పర్చేజ్ చేస్తాడు, ఒక కన్జ్యూమర్ తన దగ్గర ఉండే ఇన్కమ్తో ఏ విధంగా కమోడిటీస్ పర్చేజ్ చేస్తాడు, ఒక ఫర్మ్ ఏ విధంగా తన దగ్గర ఉండే ఎంప్లాయీస్ ఉపయోగించుకొని మ్యాక్సిమం ప్రాఫిట్స్ పొందుతుంది, ఒక ప్రొడ్యూసరు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని మంచి వాళ్ళని నియమించుకోవడం ద్వారా ఏ విధంగా ప్రాఫిట్స్ పొందుతాడు, ఏ విధంగా నీకు వేజెస్ అనేవి ఇవ్వబడతాయి, ప్రొడ్యూసర్కి కానీ ఇంజనీర్కి కానీ డాక్టర్కి కానీ నీకు ఈ యొక్క డైలీ లేబరర్స్కి కానీ ఒక్కొక్కరికి ఏ విధంగా వేజెస్ ఇవ్వబడతాయి, ఒక కమాడిటీ యొక్క ప్రైస్ ఎలా నిర్ణయించబడుతుంది, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, లగ్జరీస్ కమాడిటీస్ కావచ్చు, కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మైక్రో ఎకనామిక్స్లో మనం స్టడీ చేస్తాం. అందువల్లనే మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైస్ థియరీ అండ్ ఆల్సో వాల్యూ థియరీ. మార్షల్ హాస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్కి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దీన్ని ప్రైస్ థియరీ అన్నారు, వాల్యూ థియరీ అన్నారు. ప్రైస్ థియరీ ఎందుకన్నారంటే కమాడిటీస్ యొక్క ప్రైసెస్ ఎలా నిర్ణయించబడతాయి ఇది తెలియచేస్తుంది. వాల్యూ థియరీ అని ఎందుకన్నారంటే ఇండివిజువల్ యూనిట్స్కి వాల్యూ ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేది ఇది తెలియచేస్తుంది. అందువల్ల దీన్ని ప్రైస్ థియరీ అని, వాల్యూ థియరీ అని చెప్పి అన్నారు. కాబట్టి మైక్రో ఎకనామిక్స్ని ప్రొఫెసర్ బౌల్డింగ్ డెఫినిషన్ ఇచ్చాడు. మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ అబౌట్ ఇండివిజువల్ యూనిట్. ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ద పర్టికులర్ ఫర్మ్, individual prices, wages, income, particular commodities. మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ యూనిట్స్ను స్టడీ చేస్తుంది. ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఒక ఫర్మ్ ఏ విధంగా తన దగ్గర ఉండే రిసోర్సెస్ ఉపయోగించుకొని మ్యాక్సిమమ్ ప్రాఫిట్స్ పొందుతుంది, ఒక ఇండివిజువల్ ఏ విధంగా తన ఇన్కమ్ను ఉపయోగించుకొని మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందుతాడు, వేజెస్ లేబరర్స్కి ఏ విధంగా వేజెస్ ఇవ్వబడతాయి, ప్రొడ్యూసర్స్ ఏ విధంగా ఇన్కమ్ పొందుతారు, ఒక కమాడిటీకి ఏ విధంగా ప్రైసెస్ నిర్ణయించబడతాయి, లగ్జరీస్ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి, కంఫర్ట్ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాము అని ప్రొఫెసర్ బౌల్డింగ్ చెప్పాడు. ఈ యొక్క దీన్ని థియరీ మనం ప్రైస్ థియరీ అంటాం. ఎందుకంటే కమాడిటీస్ యొక్క ప్రైసెస్ ఎలా నిర్ణయించబడతాయి తెలియజేస్తుంది. కాబట్టి ఈ డివిజన్ ఎక్కువ ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్కి ఎక్కువగా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈయన మైక్రో ఎకనామిక్స్ ఫాదర్గా చెప్పచ్చు. మైక్రో ఎకనామిక్స్లో ప్రతి థియరీలో కూడా ఈ మార్షల్ కనబడతాడు.
మాస్టర్ వచ్చి తన లైఫ్ మొత్తాన్ని మైక్రో ఎకనామిక్స్కి ఆయన అలోకేట్ చేశాడు. అసలు మైక్రో ఎకనామిక్స్ సబ్జెక్ట్ మ్యాటర్ని ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. కమోడిటీస్ యొక్క ప్రైసెస్ ఎలా నిర్ణయించబడతాయి? ఒక కమోడిటీ యొక్క ప్రైసెస్ నిర్ణయించబడాలంటే డిమాండ్ సప్లైని బట్టి నిర్ణయించబడదు. డిమాండ్ అంటే బయ్యర్స్, సప్లై అంటే సెల్లర్స్. బయ్యర్స్ ఎక్కువగా ఉంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, సెల్లర్స్ ఎక్కువగా ఉంటే ప్రైసెస్ తగ్గిపోతుంది. ఇలా ఒక కమోడిటీ యొక్క ప్రైసెస్ అనేది డిమాండ్ సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుంది. డిమాండ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్లో స్టడీ చేస్తాం. సప్లై అంటే ఏంది, ఎలాసిటీ ఆఫ్ సప్లై అంటే ఏంది, టైప్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సప్లై, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్లో స్టడీ చేస్తాం. అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ ద ప్రైసెస్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ద ఫ్యాక్టర్ విచ్ ఆర్ పార్టిసిపేట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఎవరైతే నీకు కమోడిటీ ప్రొడక్షన్లో సహాయపడతారో వాళ్ళు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, నీకు ల్యాండ్ లేబర్ క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ల్యాండ్కి రెంట్ ఇవ్వబడుతుంది, లేబర్కి వేజెస్ ఇవ్వబడుతుంది, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వబడుతుంది, ఆర్గనైజర్ ప్రాఫిట్స్ పొందుతాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్లో మనం స్టడీ చేస్తాం. రికార్డింగ్ థియరీ ఆఫ్ రెంట్, స్కేర్సిటీ థియరీ ఆఫ్ రెంట్, క్వాసీ రెంట్, ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్లో వస్తాయి. వేజెస్, నామినల్ వేజెస్, రియల్ వేజెస్, ఇవి వస్తాయి. ఇంట్రెస్ట్, కీన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్, గ్రాస్ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనం మైక్రో ఎకనామిక్స్లో స్టడీ చేస్తాం. అదేవిధంగా థియరీస్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, అంటే పీపుల్కి ఏ విధంగా హ్యాపీనెస్ అనేది జరుగుతుంది దానికి సంబంధించి కొంతమంది ఎకానమిక్ థియరీస్ రూపొందించారు. ఆ థియరీస్ అన్ని కూడా మనం మైక్రో ఎకనామిక్స్లో స్టడీ చేస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. It helps to microeconomics studies about the optimum utilization of the resources. ప్రతి గవర్నమెంట్ కూడా తన దగ్గర ఉండే రిసోర్సెస్ ఉపయోగించుకోవడం ద్వారా ఏ విధంగా మ్యాక్సిమమ్ ప్రాఫిట్స్ పొందుతుంది, ఎకానమీకి ఏ విధంగా బెనిఫిట్ కలుగు చేస్తుంది, మైక్రో ఎకనామిక్స్ స్టడీ చేస్తాం. హౌ ఎన్ ఇండివిజువల్ గెట్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ విత్ హిజ్ లిమిటెడ్ ఇన్కమ్. Microeconomics studies how the individual get a maximum satisfaction with his limited income. కానీ లిమిటెడ్ ఇన్కమ్ ద్వారా వస్తువులు కొనుక్కొని మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎలా పొందుతాడు అనేది మైక్రో ఎకనామిక్స్లో తెలుసుకుంటాం. మైక్రో ఎకనామిక్స్ హెల్ప్స్ టు ద ప్రొడ్యూసర్ టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్, ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఎఫిషియంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ మైక్రో ఎకనామిక్స్ ప్రొడ్యూసర్కి ఉపయోగపడుతుంది. ప్రొడ్యూసర్ ఏ విధంగా మంచి తెలివిగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అపాయింట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ పొందుతాడు అని మైక్రో ఎకనామిక్స్ ద్వారా స్టడీ చేస్తాం. మైక్రో ఎకనామిక్స్ హెల్ప్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ టు ఫిక్స్ ద ప్రైసెస్ ఆఫ్ ద కమోడిటీస్. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది. వస్తువులకు ఏ విధంగా ప్రైసెస్ నిర్ణయించాలి, అటు ప్రజలు ఇబ్బంది పడకూడదు, అటు ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడకూడదు, దానికంతా కూడా మైక్రో ఎకనామిక్స్ హెల్ప్ ద్వారా ప్రైసెస్ అనేది కరెక్ట్గా నిర్ణయించబడి ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడదు. ఇన్ఫ్లేషన్ ఏర్పడకపోతే పీపుల్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ వచ్చి తన దగ్గర ఉండే రిసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయగలుగుతుంది, ఒక స్టెబిలిటీ ఇన్కమ్ని పొందగలుగుతుంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ఏ విధంగా నీకు యూజ్ ఎఫిషియెంట్ స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ టు అచీవ్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. ఒక గ్రోత్ సాధించాలంటే, స్టెబిలిటీని సాధించాలంటే తన దగ్గర ఉండే రిసోర్సెస్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం మైక్రో ఎకనామిక్ ద్వారా మనం తెలుసుకుంటాం.